అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. తెలుగుదేశం పార్టీ 94 మందితో మొదటి లిస్ట్, 34 మందితో సెకండ్ లిస్ట్. కానీ ఈ రెండు లిస్టుల తర్వాత కూడా సీనియర్లకి సీట్లు రాలేదు. చాలామంది సీనియర్లు అలకబూనారు. కొంతమంది కొన్ని నియోజకవర్గాలలో ఫ్లెక్సీలు తగలబెడుతున్న పరిస్థితి, కొన్ని చోట్ల ఫోన్లు లిఫ్ట్ చేయని పరిస్థితి, ప్రైవేటు సమావేశాలు పెడుతున్న పరిస్థితి. ఈ మొత్తంలో సీట్లు రాని సీనియర్లు ఎవరు, ఎందుకు అనేది మనం ఒకసారి చూద్దాం. నిజంగా చూస్తే టీడీపీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో సీట్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి సీట్లు వస్తాయి అనుకొని ఈరోజు లిస్ట్ కోసం వెయిట్ చేశారు. బట్ చూస్తే రెండో లిస్టు తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన సీనియర్లకి వాళ్ళకి టికెట్ రాని పరిస్థితి. అసలు ఈ టికెట్లు రాని వాళ్ళు ఎవరున్నారు, దానికి కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి విశ్లేషించుకున్నట్టయితే, మొట్టమొదటిగా మనం చూస్తే గంటా శ్రీనివాసరావు టీడీపీ సీనియర్ నాయకుడైన భీమిలి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేద్దాం అనుకున్నాడు. కట్ చేస్తే ఆయన్ని చీపురుపల్లి పంపించాలి అనుకుంది అధిష్టానం. అసలు చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాసరావుని పోటీ చేయించాలని ఆపిందా, లేకపోతే ఏదైనా కారణం ఉందా అనే విషయంలో కూడా తర్జన పడుతున్నారు గంట అని చెప్తున్నారు. టోటల్గా చూస్తే భీమిలి నుంచి ఆయన పోటీ చేయాలనుకున్నారు. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రి, ఆయన మీద పోటీ చేయిస్తే అక్కడ విజయనగరంలో ప్రభావం ఉంటుంది, అదేవిధంగా మిగతా నియోజకవర్గాల మీద కూడా ప్రభావం ఉంటుంది అనే విధంగా టీడీపీ ఆలోచిస్తుంది. కానీ ఆయన మాత్రం భీమిలి వదిలి రానన్న పరిస్థితిలాగే కనిపిస్తుంది. ఆయన భీమిలి అంటే ఇష్టం, నేను అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు. దాని తర్వాత చోడవరంలో కూడా ఆయన పోటీ చేస్తానని చెప్పాడు. బట్ ఇప్పుడున్న పరిస్థితి అయితే చోడవరానికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించింది టీడీపీ నాయకత్వం. అదేవిధంగా ఆయనకి సీటు రాని పరిస్థితి. ఈ సందర్భంగా ఆయన అలకబూనారు అన్నట్టు చెప్తున్నారు. దానికి సంబంధించి తన యొక్క కార్యకర్తలతో భీమిలిలోని ఒక రిసార్ట్లో అందరితో అక్కడ మాట్లాడుతున్నారు, తన క్యాడర్తో మాట్లాడుతున్నారు అన్నది కూడా తెలుస్తుంది. నిజంగా కొంతమంది అయితే టీడీపీకి రాజీనామా చేస్తారనేది కూడా కొన్ని ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. దాంట్లో నిజం ఎంత ఉందని అన్నది పక్కన పెడితే గంటా శ్రీనివాసరావుకి రెండవ లిస్టులో కూడా పేరు రాకపోవడంతో ఆయన అలకబూనారు అని చెప్పొచ్చు. దాని తర్వాత మనం చూస్తే మరో సీనియర్ కళా వెంకట్రావు, ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి ఆయన మాజీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. బట్ ఇప్పుడు చూస్తే కళా వెంకట్రావుకి సీటు రాని పరిస్థితి. నిజంగా చూస్తే ఆయన హెచ్చర్ల నుంచి టీడీపీ తరఫున టికెట్ ఆశించారు. బట్ ఆయనకు కూడా సీట్ ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ అధిష్టానం. నిజంగా చూస్తే ఆయన కూడా అలకబోనారు అన్నట్టు చెప్పచ్చు. నిజంగా అందరికన్నా బ్యాడ్ లక్ ఎవరిదంటే దేవినేని ఉమానే చెప్పచ్చు. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో చాలా రోజుల నుంచి ఆయన కొన్ని సంవత్సరాలుగా క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. బట్ ఇప్పుడు చూస్తే మైలవరం నుంచి 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అక్కడి నుంచి వసంత కృష్ణప్రసాద్ ఎవరైతే వైఎస్ఆర్సీపీ తరపున గెలిచారో ఆయన టీడీపీ పార్టీలోకి వచ్చారు రీసెంట్గా. అక్కడి నుంచి ఆయనకి టికెట్ ఖరారు చేస్తారు అన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే దేవినేని ఉమాకు సంబంధించి మైలవరం నియోజకవర్గంలో చాలా మంది తెలుగుదేశం వాళ్ళతో ఆయనకి పడట్లేదు, పొసగట్టలేదు అని చెప్పి చాలా రిపోర్ట్స్ వెళ్ళాయి తెలుగుదేశం అధిష్టానానికి. అందుమూలంగానే దేవినేని ఉమాని పక్కన పెట్టింది. అందుకనే దేవినేని ఉమాని పక్కన పెట్టి అక్కడి నుంచి వసంత కృష్ణప్రసాద్కి సీటు ఇవ్వబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. నిజంగా చూస్తే ఈరోజు గంటా శ్రీనివాసరావు అదేవిధంగా దేవినేని ఉమా అనుచరులు కూడా చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళనకు దిగిన పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. నిజంగా అంటే తీవ్రత ఎంత ఉందో అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగా దేవినేని ఉమాకి కూడా సీట్ రాని పరిస్థితి. నిజంగా మనం ఇంకోసారి నెక్స్ట్ మనం సీనియర్ లీడర్ని చూసినట్టయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈయన తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీకి వర్క్ చేస్తున్నారు. ఆయన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నారు. బట్ ఫస్ట్ లిస్ట్లో ఆయనకి సీట్ రాలేదు. రెండవ లిస్టులో కూడా ఆయనకి సీటు రాని పరిస్థితి. నిజంగా చూస్తే ఇది ఒక రకంగా సీనియర్లకి చెంపపెట్టుగానే చూడొచ్చు. ఎందుకంటే సీనియర్లు ఎప్పటి నుంచో టీడీపీ కోసం వాళ్ళు పనిచేశారు. బట్ ఇప్పుడున్న సామాజిక సమీకరణాలు అవ్వచ్చు, అదేవిధంగా డబ్బు ప్రభావం అవ్వచ్చు, అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రభావం ఎంత ఉంది, వాళ్ళకి ఒక ఇమేజ్ ఎంత ఉంది అనేది కూడా తెలుగుదేశం అధిష్టానం
ప్రజల్లో ఒక సర్వే చేసిన తర్వాతే వీటన్నిటికీ సీనియర్లకి సీట్లు ఇవ్వలేదు అనేది కూడా మనకు తెలుస్తుంది. అందుకనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కూడా టికెట్ రాని పరిస్థితి, ఆయన కూడా అలగబూనారు. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 128 సీట్లు, ఫస్ట్ 94, అదేవిధంగా 34, ఈ రెండు సీట్లు చూస్తే రెండు కలిపి 128 సీట్లు వచ్చాయి. దాంతోపాటు ఇంకొక 16 సీట్లు మాత్రమే ప్రకటించాలి. 16 సీట్లకు సంబంధించి ఓన్లీ 16 సీట్లే ప్రకటించాలి టీడీపీ పోటీ చేసే స్థానాల్లో. కానీ ఇక్కడ చూస్తే టీడీపీ సీనియర్స్ లిస్ట్ చూస్తే చాంతాడంతుంది. నిజంగా ఎవరికి సీట్ వస్తుంది రాదు అనేది కూడా చాలా ఉత్కంఠ అయితే ఉంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తర్వాత మనం చూస్తే కేఎస్ జవహర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా సీట్ అనే పరిస్థితి. కోవూరు నుంచి ఆయన పోటీ చేయాలనుకున్నారు, బట్ ఆయనకు కూడా సీట్ ఇవ్వలేదు. అన్నిటికన్నా మనం ఇంకొకళ్ళు ఎవరైతే ఉన్నారో బండారు సత్యనారాయణమూర్తి, పెందుర్తి నుంచి ఆయన టికెట్ ఆశించారు. అక్కడి నుంచి ఆయన టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. రోజాపై హాట్ విమర్శలు చేసి జైలు కూడా వెళ్ళి వచ్చారు. బట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే బండారు సత్యనారాయణ మూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా టికెట్ రాని పరిస్థితి ఉంది. నిజంగా ఇవన్నీ చూసుకున్నట్లయితే సీనియర్ని ఎందుకు పక్కన పెడుతున్నారు, దాంతోపాటు ఏంటి అనేది విషయం కూడా ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి ప్రజాభిప్రాయం ఫోన్స్ ద్వారా కానీ సర్వేల ద్వారా కానీ ముందుకెళ్లారు. వాటిలో వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి తీర్పు వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా ఉందా, లేకపోతే థర్డ్ లిస్ట్లో వీళ్ళందరి పేర్లు వస్తాయా అనేది కూడా చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది ప్రజల్లో. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కొమ్మలపాటి శ్రీధర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సీట్ రాని పరిస్థితి. ఈరోజు సెకండ్ లిస్ట్లో ఆల్రెడీ సీటు అనౌన్స్ చేశారు. భాష్యం ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సీటు అనౌన్స్ చేసిన పరిస్థితి. పెద్దకూరపాటి నుంచి ఆయన 2 సార్లు గెలిచారు కొమ్మలపాటి శ్రీధర్, బట్ ఇప్పుడు చూస్తే టికెట్ రాని పరిస్థితి. అదేవిధంగా ముందుగానే మనం చూసుకున్నట్టయితే ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా టీడీపీ సీనియర్ నేతగా ఉన్నారు, ఆయనకు కూడా టికెట్ లేని పరిస్థితి. ఎందుకంటే తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ఎవరైతే ఉన్నారో ఆయన జనసేన పార్టీ తరపున పోటీ చేస్తారు అన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ కన్ఫర్మ్ కూడా చేసేసారు కాబట్టి ఆయన కూడా కొంచెం అలకబోనారు అని చెప్పొచ్చు. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారా లేదా ఏ విధంగా అకామిడేట్ చేస్తారనే విషయం కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి. అదేవిధంగా మనం ఇంకొక సీనియర్ నేత చూసుకున్నట్టయితే బుద్ధ వెంకన్న, ఆయన చంద్రబాబుకి నమ్మిన బొంటుగా ఉన్నారు చాలా రోజుల నుంచి. ఆయన కూడా విజయవాడ వెస్ట్ నుంచి ఆయన పోటీ చేస్తాను అన్నట్టుగా చాలా రోజుల నుంచి వచ్చారు. బట్ అక్కడి నుంచి కూడా చూస్తే అక్కడ పోతన మహేష్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఇలాగా సీనియర్లు ఎవరైతే ఉన్నారో గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, దేవినేని ఉమా, బుద్ధ వెంకన్న, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేఎస్ జవహర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బండారు సత్యనారాయణమూర్తి, కొమ్మలపాటి శ్రీధర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది లిస్ట్ ఉంది. పలాస నుంచి మనం చూసుకున్నట్లయితే గౌతు శిరీష కూడా సీట్ లేని పరిస్థితి. నిజంగా చూస్తే ఇంకా 16 సీట్లే ప్రకటించాలి, బట్ ఇప్పటి వరకు సీనియర్లు చాలా మందికి సీట్లు రాలేదు. నిజంగా 3వ లిస్టులో వచ్చే అవకాశం ఉందా, లేకపోతే కొత్త అభ్యర్థులు తీసుకుంటారా అనేది కూడా ఇప్పుడు చాలా ఉత్కంఠ ఉంది ప్రజల్లోనూ, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులను. నిజంగా చూస్తే ఇది ఒక సీనియర్లందరికీ కొంచెం మనసుకు నచ్చని విషయంగానే చూడొచ్చు. నిజంగా చూస్తే ఈ 16 మంది ప్రకటించాల్సిన లిస్టులో వీళ్ళందరూ ఉంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ బుజ్జగించి వేరే రకంగా అకౌంట్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.